యువకులనైతే గంజాయి డ్రగ్స్ ఇచ్చి నాశనం చేయడం, రాష్ట్రాన్ని పూర్తిగా సర్వనాశనం చేసిన పరిస్థితి మనం గమనిస్తూ ఉన్నాం. గడిచిన 5 ఏళ్లలో మన బీసీలు ఎదుర్కొన్న అక్రమాలు, అరాచకాలు ఒకటి ఇన్ని కాదు. మన నాయకులందరూ ఎంతో బాగా చెప్పారు. ఈరోజు మన బీసీలందరం ఎంత దుస్థితిలో ఉన్నామో ప్రతి ఒక్కరు ఇప్పుడు ఈ సభాపూర్వకంగా మేము అందరికీ విశ్లేషించి చెప్పడం జరిగింది. ఆ దిశగా చూసుకుంటే బీసీల కోసం ఏర్పడిన తెలుగుదేశం పార్టీ ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా మన కోసమే నిరంతరం కృషి చేస్తూ ఉంది. 2 రూపాయల కిలో బియ్యం దగ్గర నుంచి ఈరోజు 4,000 రూపాయల పెన్షన్ దాకా కూడా అది మన బీసీలకి, మన ప్రజలకి అందించిన ఏకైక ఘనత తెలుగుదేశం పార్టీది మాత్రమే. పేరు చెప్పుకొని, చెట్టు చెప్పుకొని కాయలు అమ్ముకున్న పరిస్థితుల్లో మనం ఈరోజు నాయకుడిని చూస్తున్నాము. గడిచిన 4 ఏళ్లలో ఎన్నో రకాల పథకాల పేర్లతో, అభివృద్ధి పేరుతో చెప్పడమే తప్ప అభివృద్ధి అనేది ఎక్కడా కనిపించలేదు.